బ్రేకింగ్ లో చూస్తున్నాం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఆధిక్యంలో దూసుకుపోతోంది. 6వ రౌండ్ తర్వాత కాంగ్రెస్ కు 15,589 ఓట్ల ఆధిక్యం వచ్చింది. బీఆర్ఎస్ రెండో స్థానానికి పరిమితమైంది. జూబ్లీహిల్స్ లో బీజేపీ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఇక లాంఛనమే కానుంది. గాంధీ భవన్లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాల్లో మునిగిపోయారు. బాణసాంచా పేల్చి స్వీట్లు పంచి ఆనందాన్ని పంచుకుంటున్నారు. గాంధీ భవన్ నుంచి అక్కడ జరుగుతున్న సంబరాలన్నీ కూడా మనం లైవ్లో చూస్తున్నాం. అక్కడున్న నేతలు, అలాగే సీనియర్ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అంతా కూడా ఆనందోత్సాహాల్లో మునిగి తేలుతున్నారు. స్వీట్లు పంచుకుంటున్నారు. తమ ఆనందాన్ని నృత్యాల ద్వారా చూపిస్తూ ఉన్నారు. రాజ్ న్యూస్ ఆన్ స్క్రీన్ ఎక్స్క్లూజివ్ లైవ్లో చూస్తూ ఉన్నాం. వీళ్ళు విమర్శలకు తప్పించి ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్ లేక ఏ రోజు కూడా బిహేవ్ చేయలేదు. నవీన్ అన్న 20 సంవత్సరాల నుంచి బాగా కష్టపడ్డాడు. అతని మంచితనం వల్ల ఇవాళ మంచి మెజార్టీతో బయటపడుతున్నాడు. నవీన్ అన్న అంతా ప్రజల మనిషి, ప్రజల కోసం ఏమైనా చేస్తాడు. చాలా పనులు చేపించాడు. ప్రజా నాయకుడిని కోరుకున్నారు. ఖచ్చితంగా మేమందరికీ అదే విషయాలలో నేను చెప్తుంది ఏంటి, ముందు నుంచి చెప్తున్నాం, అభివృద్ధికి సంక్షేమంకి ఖచ్చితంగా ఓటేస్తారు, ప్రజలు పట్టం కడతారు అని అన్నాను. అదే విధంగా పట్టం కడుతున్నారు. కానీ బీఆర్ఎస్ నేతలు మీరు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయలేదు. మొత్తం మంత్రులు, ఎమ్మెల్యేలు అంతా కూడా అక్కడ దిగి డబ్బులతో ఇదంతా కూడా గెలుపొందారనేది బీఆర్ఎస్ నేతలు. డబ్బులతో గెలిచేది కాదు. ఈరోజు అప్పుల కుప్పగా మార్చింది ఎవరు? మీరు కదా అని అడుగుతా. అక్కడ రోడ్లు డెవలప్ చేయకుండా, 10 ఏళ్ళు రేషన్ కార్డులు ఇవ్వకుండా, డ్రైనేజ్ సిస్టమ్ ఒకసారి వస్తే సునీతమ్మకి కానీ, బీఆర్ఎస్ నాయకులకే కానీ, బీజేపీ నాయకులకు చూపిస్తా. ఎందుకంటే ఒక వీధి తిరుక్కుంటూ వచ్చా ఒక స్టార్ క్యాంపెయినర్గా. అక్కడ వాళ్ళు చెప్తున్న బాధలు ఇంత అంత కాదు. డబల్ బెడ్రూమ్లు ఇవ్వాలన్నా బీఆర్ఎస్ వాళ్ళకి ఈ విధంగా వాళ్ళు ప్రచారం చేసి 10 ఏళ్లలో వాళ్ళు చేయని అభివృద్ధి సంక్షేమం మేము వచ్చిన 2 ఏళ్లలో ఈరోజు సన్నబియ్యం పథకమే కానీ, 200 యూనిట్ల కరెంటే కానీ, బస్ ఫ్రీ కానీ, వాస్తవంగా మిగిలిత బడ్జెట్లో ఉన్న తెలంగాణ అప్పుల కుప్పగా మార్చిందే కాకుండా మీ అందరూ ఒకటి గమనించాలి. ఈరోజు ఎంత కష్టమైనా కూడా ముఖ్యమంత్రి వర్యులతో పాటు క్యాబినెట్ మంత్రులు అందరూ కూడా నిరంతరం కష్టపడుతూ ప్రజల్లోకి ఏ లోటు లేకుండా తీసుకెళ్తున్నాం. కొంచెం లేటు కావచ్చు సంక్షేమ పథకాలు, కానీ ఖచ్చితంగా అన్ని సంక్షేమ పథకాలు అమలు చేస్తాం. కానీ ఓట్ చోరీ చేశారు. ఓట్ చోరీ చేయడం వల్లనే కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఉప ఎన్నికల్లో గెలిచింది అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. దొంగలు ఎవరండి? ఓట్ చోరీ చేసింది బీజేపీ నాయకులు. అంటే వీళ్ళు ఓట్ చోరీ అంటే మరి ఇంతకన్నా ముందు మాగంటి గోపీనాథ్ గెలిచినప్పుడు 10 ఏళ్లలో ఓటు చోరీ వాళ్ళు చేశారని నేను అడుగుతున్నా. అంటే మీకు అప్పుడు తెలుసా దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పేసి మరి వచ్చి ఫిర్యాదు చేసేది ఉండే. ఆ రోజు మీరు గెలిచినప్పుడు ఓటు చోరీ గుర్తు రాలేదు. మేము గెలుస్తుంటే, మా క్యాండిడేట్ గెలుస్తుంటే ఎందుకండి అంత కడుపుమంట ఓటు చోరీ? ప్రజా నాయకుడిని ఎన్నుకుంటున్నారు, ఒక యువ నాయకునికి పట్టం కడుతున్నారు. వాళ్ళ ఆ ప్రజలందరే తీర్పిస్తున్నారు. ఈరోజు మీరు ఎన్ని చెప్పినా దొంగ మాటలు నమ్మే విధంగా లేరు అని చెప్పి తెలియజేస్తారు. ఈ ఎన్నికల విజయం తర్వాత ఇప్పటికే దాదాపు 20 నెలలు అవుతుంది స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికల తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళే అవకాశం ఉందా కాంగ్రెస్ పార్టీ? 100% ఉంటుంది. ఎందుకు ఏమైనా డౌట్ ఉందా? 100% వెళ్తాం. అక్కడ కూడా ఇదే విధంగా డంకా మోగిస్తాం.
బై ఎలక్షనే కాదు ఏ ఎలక్షన్ వచ్చినా 100% కాంగ్రెస్ కాన్ఫిడెంట్గా గెలుస్తుంది. కానీ బీసీ రిజర్వేషన్పై ఇప్పటికే హైకోర్టు సుప్రీంకోర్టులో మీకు చుక్కెదురైంది. దాంట్లో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్పై అమలు కాలేదు. ఈ విషయంలో ఎలా ముందుకెళ్తారు? పార్టీ పరంగా ఇచ్చుకుంటూ వెళ్ళిపోతాం. పార్టీ పరంగా ముఖ్యమంత్రి డిసైడ్ అయిపోయి ఉన్నాడు. మా ముఖ్యమంత్రికి నిజంగా కూడా కృతజ్ఞురాల్ని. నేను ఒక బీసీ బిడ్డనైనా కూడా బీసీలందరికీ కూడా ఈరోజు రిజర్వేషన్ కల్పించాలని చెప్పి ముందడుగేస్తూ ముందుకెళ్తున్న నాయకుడిని ఈరోజు అడ్డుగొట్టలు ఎంత వేసినా బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఎవరు వేసినా అన్నీ ఇక్కడనేమో ఏకగ్రీవం అంటారు, అక్కడ పోయినాక మళ్ళీ కోర్టులో పిటిషన్లు వేయిస్తారు. సో వీళ్ళ ద్వంద్వ వైఖరి తెలుస్తుంది. కాబట్టి కాంగ్రెస్కి ఖచ్చితంగా 42% ఏదైతే రిజర్వేషన్ అన్నారో అటు నుంచి కాకుండా సుప్రీంకోర్టులో కాకుండా పార్టీ లైన్లో ఇచ్చేసి మా ముఖ్యమంత్రి గారు రెడీగా ఉన్నారు ముందుకు తీసుకెళ్ళడానికి. మొత్తం మీద జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో ఇప్పటికే నవీన్ యాదవ్ భారీ మెజారిటీతో లీడ్లో కొనసాగుతున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ నేతలందరూ కూడా గాంధీ భవన్ చేరుకున్నారు. అటు టపాసుల మూతలతో వారందరూ కూడా సంబరాలు మిన్నంటే అయినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల సందర్భంగా అటు ఓటు చోరీ కావచ్చు, బీఆర్ఎస్ నేతలు చేస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించి ఇవన్నీ కూడా పూర్తిగా ఆవాసము. కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు పట్టం కట్టారు. అభివృద్ధి అంటే సంక్షేమ పథకాలు, సన్నబియ్యం కావచ్చు, రేషన్ కార్డ్స్ కావచ్చు, మరోవైపు ఉచిత కరెంటు కావచ్చు, ఉచిత బస్ ప్రయాణాలు కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని కాంగ్రెస్ చేస్తున్నటువంటి సంక్షేమ పథకాల దృష్టిలో ఉంచుకొని ఈరోజు జూబ్లీహిల్స్ ప్రజలు తీర్పు చెప్పారనే వాదన అటు కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపొందుతున్న నేపథ్యంలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా తమ పార్టీ ఖచ్చితంగా విజయం సాధించే ఆశాభావాన్ని కూడా కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. ఓటు స్టూడియో.